మనకి ఏషియా కప్ సంబంధించి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. అయితే మరి ఇండియా స్క్వాడ్లో అంతా బాగానే ఉంది, కానీ ఒక బౌలర్ని ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద ఇక్కడ భారీ చర్చ జరుగుతూ ఉంది. ఆ బౌలర్ ఎవరో కాదు, హర్షిత్ రాణా. అయితే మరి ఇక్కడ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా దీని గురించి మాట్లాడాడు. అయితే అతను ఏమన్నాడు అంటే, అసలు మీరు ఒక పక్కన చూస్తేనేమో సిరాజ్ను పక్కన పెట్టేశారు. సరే, దానికి ఒక రీజన్ ఉందనుకుందాం. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్లో చూసుకుంటే అతను ఏకంగా 185+ ఓవర్స్ వేసాడు కాబట్టి కొంచెం రెస్ట్ ఇస్తున్నాంలే అని చెప్పేసి మీరు పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ అదే ఇంగ్లాండ్ సిరీస్లో లేదు అంటే మరి ఐపీఎల్లో చూసుకుంటే ఒక ప్లేయర్, ఒక బౌలర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. ఎవరు అతను? ప్రసిద్ధ్ కృష్ణ. అతను ఏకంగా 25 వికెట్స్ తీసుకున్నాడు ఐపీఎల్లో. మరి ఇంకో పక్కన హర్షిత్ రాణా చూసుకుంటే అదే ఐపీఎల్లో కేవలం 15 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. మరి వీళ్ళిద్దరిలో మరి ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? మనం చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్లో ప్రసిద్ధ్ కృష్ణ అనే ముందున్నాడు కదా. మరి ప్రసిద్ధ్ కృష్ణ ఇంగ్లాండ్ సిరీస్లో మంచిగానే బౌలింగ్ చేశాడు, దాని తర్వాత ఐపీఎల్లో మంచిగా బౌలింగ్ చేశాడు. మరి తీసుకుంటే అతన్ని తీసుకోవాలి. మరి ఇక్కడ హర్షిత్ రాణాని ఎందుకు తీసుకొచ్చారు? మరి హర్షిత్ రాణాని తీసుకోవడం వల్ల మరి గంభీర్ ఆశీస్సులతోనే తీసుకున్నారు అనే ఉద్దేశంతోనే అందరికీ తెలిసిందే ఇదంతా. అయితే మరి ఇక్కడ ఎందుకు గంభీర్కి హర్షిత్ రాణా మీద అంత ప్రేమ? మరి ప్రసిద్ధ్ కృష్ణ అంత మంచి బౌలింగ్ చేసినా సరే అతన్ని స్క్వాడ్లోకి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు అనమాట. అయితే మరి దీనికి సంబంధించి ఆన్సర్ ఏమన్నా ఉండిద్దా అంటే ఆన్సర్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే హర్షిత్ రాణా ఎప్పుడు కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాకులు చేసింది లేదు, దాని తర్వాత మరి అటువంటి వికెట్లు తీసి ఇచ్చింది కూడా ఎప్పుడు కనిపిస్తుంది మనకి. కాకపోతే ఇక్కడ గౌతమ్ గంభీర్ అప్పుడు కేకేఆర్ మెంటర్గా ఉన్నప్పుడు అతను కొంచెం పుషప్ చేశాడు. అంటే ఒక నమ్మకం ఉండేది కదా ఏ కోచ్కైనా సరే ఒక బౌలర్ మీద. మరి అదే నమ్మకంతో మరి ఇప్పుడు ఏకంగా మరి ఇండియన్ టీంలో ఎప్పుడైతే హెడ్ కోచ్గా అయ్యాడు గౌతమ్ గంభీర్, అప్పుడు డైరెక్ట్గా ఐపీఎల్ నుంచి ఇండియా టీంలోకి ఎంట్రీ ఇప్పించాడు. మరి అతను పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మరి అంత ఆసక్తికరంగా లేదంటే అంత ఆకట్టుకోదగ్గ బౌలింగ్ అయితే ఎప్పుడు చేసింది లేదు. మరి ఇంకో పక్కన మరి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కూడా పర్లేదు అనిపించాడు. మరి ఇంత మంచి బౌలింగ్ వేసినా సరే మరి అతన్ని ఎందుకు తీసుకోలేదు అనేది అర్థం కాని ప్రశ్న. మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.